హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం చాలా సింపుల్ రెసిపీ మ్యాంగో చట్నీ. ఇది వేడి వేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాము. ముందుగా నేను మామిడికాయని ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను. దీన్ని బాగా కడిగేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సమ్మర్లో మనకి మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి. ఇలాగా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి వచ్చేసి మనము మామిడికాయ పులుపు ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వీటన్నింటిని మెత్తటిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇదే జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని దీన్ని మొత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా మ్యాంగోస్ మధ్య మధ్యలో తగులుతూ ఉండేలాగా మధ్య మధ్యలో కలుపుతూ స్పూన్ తోటి మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలాగా నేను మధ్య మధ్యలో కొన్ని మ్యాంగో పీసెస్ అలా తగులుతూ ఉండేలాగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి పోపు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను ఆవాలు వేసుకున్నాను, అలాగే జీలకర్ర, దాని తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయట్లేదు. ఇవన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ పోపుని మామిడికాయ చట్నీ చేసాం కదా అందులో వేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతో తీసుకున్నా చాలా బాగుంటుంది, లేదు అంటే పప్పు అలా చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.